నమస్కారం అండి. ఈ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఈ ఎస్పెషల్లీ సోషల్ మీడియా, యూట్యూబు ఇవన్నీ వచ్చిన తర్వాత రకరకాల తిండి పదార్థాలు ఎలా తినాలి, అవి తినచ్చు, ఇవి తినకూడదు, ఇట్లాంటివి రకరకాలుగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. సో, అందరూ గట్టిగా వాదించేవాళ్ళే. ఎవరి పంథాల వాళ్ళు గట్టిగా బల్లగుద్ది, బల్ల విరగ్గొట్టి గట్టిగా వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, దీంతోటి ప్రజలు చాలా కన్‌ఫ్యూజన్‌లోకి పోయే అవకాశం కాదు, కన్‌ఫ్యూజన్‌లోనే అందరూ ఉంటున్నారు. ఎవరి క్యాంపు వాళ్ళది. ఆ క్యాంపుల మధ్యన సోషల్ మీడియా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు మా గురువుగారు కరెక్టే, మీ గురువుగారు తప్పు, ఈ టైప్‌లో అన్నీ నడుస్తూ ఉన్నాయి. సో, దీనివల్ల కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది జనాల్లో. దాంతో ఏమవుతోంది, బేసిక్‌గా ఉపవాసం అనేది ఉపవాసం అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ డైట్ అనేది ఒక శిక్ష కింద తయారయ్యింది. సో, ఆహ్, ఇప్పుడు ఎందుకు మీకు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందనుకోండి, మీరు మీ మీ లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది ఏదో. సో, ఆ శుభకార్యం మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా గడుపుతారు మీరు? మీరు చక్కగా పిండి వంటలన్నీ వండుకొని, మీకు నచ్చినవి అన్నీ మీరు వండుకొని, లేకపోతే పండగకని ఇంతే కదా! సో, మీరు తినడమే కాకుండా మీ ఫ్రెండ్స్‌కి అందరిని పిలిచి వాళ్ళందరికీ రుచికరమైన భోజనాలు పెడతారు. పెళ్ళిళ్ళు వీటన్నిటిలో ఇదే దీనికి బేసిక్ లాజిక్ అదే. సో, మీ ఇంట్లో పెళ్ళిళ్ళైనా లేకపోతే ఏ పండుగలైనా, పుట్టినరోజులైనా, ఇన్‌ఫ్యాక్ట్ ఎవరన్నా చనిపోయినా కూడా మనం బాధని అలాగే సంతోషాలని పంచుకునేది తిండి ద్వారా. ఇప్పుడు ఎవరో అందరూ డైట్ గురువులు బయలుదేరి అవి తినొద్దు, ఇవి తినొద్దు, ఇలా అన్నీ కట్ చేసుకుంటూ పోయేసరికి ఏమవుతుంది, ఏమి తినాలి అనేది వస్తుంది ఒకటి. రెండోది తిండి రెస్ట్రిక్ట్ అయిపోవడంతో జనాల్లో ఏది కంటిన్యూ చేయలేరు. సో, డైటింగ్ చేయటం అనేది ఎన్నైనా చెప్పచ్చు. ఆ డైటింగ్ చేయటం అనేది చాలా కష్టతరమైన. ఎందుకు? నాకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో చాలామందికి చికెన్ ఇష్టం. చికెన్ తినండి, మటన్ మానేయమని చెప్పామనుకోండి, నాకు ఇష్టమైనదే మటన్ అండి, మీరు మటన్ మానేయమంటారు అంటారు కొంతమంది. సో, అన్నం మానేయండి అన్నాం అనుకోండి, మరి తినేదే అన్నము, ఆ అన్నం మానేస్తే ఎట్లాగండి అని చెప్పేసి పేషెంట్ బాగానే ఉంటాడు. పక్కనటువంటి భార్యో లేకపోతే వాళ్ళ తల్లో విపరీతంగా జాలి పడిపోతుంటారు రోగి మీద. సో, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసినట్టుగా, వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా, వాళ్ళకి ఇష్టమైనటువంటి మనం చెయ్యకుండా ఆపినట్టుగా పేషెంట్ ఫీల్ అవుతారు, పేషెంట్ పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అన్నం తినకపోతే బలం ఎలా వస్తుంది, కడుపు నిండా అన్నం తినాలి, ఇవన్నీ మానేసేసరికి జనాల్లో ఒక రకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ మైండ్ సెట్లోకి పోయి ఇది ఒక శిక్షలాగా భావించి నెల, 2 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు చేసిన తర్వాత ఈ డైటింగ్ వద్దు, కొత్త డైటింగ్ పద్ధతికి పోదాం. ఎవడైతే మనకిష్టమైనటువంటి డైటింగ్ పద్ధతి చెప్తారో వాళ్ళని మనం పాటిద్దాం అనేటటువంటి జరగడం సహజం. ఇది తప్పు కాదు. ఎందుకు నేను చెప్పినట్టుగా మనిషికి తన సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఒక ప్రధానమైన మార్గం ఏంటి? తిండి. యూ ఎంజాయ్. సో, ఎంజాయ్మెంట్కి ఏమిటి? కామన్గా తిండి. సో, ఈ తిండి ఆకలే కాదు, మనం సంతోషంగా ఉండటానికి కూడా తిండి తినరు. డిప్రెషన్గా ఉన్నప్పుడే తిండి తింటారు, అది వేరే, దాన్ని బులిమియా అంటారు. సో, బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా ఫస్ట్ మనిషి తినేది తిండి. ఇది రిస్ట్రిక్ట్ చేసేసరికి మనుషులు తట్టుకోలేరు. సో, 90% డైటింగ్ పద్ధతులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే. ఎందువల్ల? జనాలు ఎప్పుడైతే తిండి తగ్గించు అంటే వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు తన ఆనందాన్ని, సంతోషాన్ని కట్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఏదో ఒక నెల, 2 నెలలు ఏదో ముక్కు మూసుకుని ఏదో ఒక వ్రతంలాగా, ఏదో ఒక దీక్షలాగా ఏదో పట్టేసి ఏదో ముక్కు మూసుకుని ఏదో గడిపేసి ఆ తర్వాత నేను వదిలేసి మళ్ళీ నాకు కావాల్సి తినొచ్చు అనడానికి ఇష్టపడతారు తప్ప, జీవితాంతం చేస్తే కానీ జబ్బులు తగ్గవు. కాబట్టి జీవితాంతం ఎవరు డైట్ చేయడానికంటూ ఇష్టపడరు బేసికలీ. ఇది అంటే సహజం, అందరికీ వస్తుంది చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే డైట్ వల్లనే జబ్బులు వస్తున్నాయి, అన్నం తినడం వల్లనే బరువు పెరుగుతున్నారు, బరువు పెరగటం వల్ల షుగర్ బీపీలు వస్తున్నాయి, షుగర్ బీపీల ద్వారా వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ మీరు బరువు పెరగటం వల్ల వస్తున్నాయి. ఆ బరువు పెరగడానికి ప్రధానంగా అన్నమే కారణం. కాబట్టి అన్నం తిన్న వాళ్ళకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి అనేది ఉంటే సైన్స్ చెప్తాం. ఈ రెండింటిని ఇప్పుడు మనం బ్రిడ్జ్ చేయడం ఎలా? నాకు ఇష్టమైనవి తినాలి, కానీ మనకి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన డైట్ని ఎలా తినాలి? ఈ రెండింటిని బేరీజు చూసుకునేదే తెలివిగా తినడం. సో, మనకి నచ్చినవి వదలకుండా తెలివిగా తినటం ఎలా అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు? మీకు ఇష్టమైనవి మీకే తెలుసు.
మీకు తినకూడనివేవో డాక్టర్ చెప్తాడు. సో మీకు ఇష్టమైనవి డాక్టర్ చెప్పినట్టుగా కొన్ని మానేసి తినటం ఎలా అనేది తెలివిగా తినడం. ఈ తెలివిగా తినటం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు దీనికి ఎక్కువ సంవత్సరాలు చేయగలరు, వాళ్ళు ఎక్కువ బరువు తగ్గగలరు, ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు లేకుండా షుగర్ తగ్గించుకోగలరు. సో ఎక్కువ కాలం వాళ్ళ జాయింట్లను వాళ్ళు కాపాడుకోగలరు, నీ రిప్లేస్మెంట్లు బారిన పడకుండా వాళ్ళ జాయింట్లు కాపాడుకోగలరు. ఇదంతకి కారణం సింగిల్ పాయింట్, తెలివిగా తినడం ఎలా అనేది మీరు ఎలాగ అలవాటు చేసుకోవాలి. రెండవది కడుపు నిండా తినడం. సో చాలామందికి తల్లులు అలవాటు చేసింది ఏంటంటే కడుపు నిండా తిండి తినాలి, 3 పూట్ల కడుపు నిండా కడుపు నింపి ఆ ఫుల్నెస్ ఏదైతే ఉందో అది ప్లెజరబుల్గా ఉంటుంది. బట్ కడుపు నిండా తినడం అనేది ఇది ఒక ప్రధానంగా ఉన్నటువంటి చాలామందికి అలవాటు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో 95% మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంటారు. అంటే షుగర్లో 2 రకాలు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళ షుగర్, బరువు తక్కువ ఉన్న వాళ్ళ షుగర్. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళ షుగర్ 90% మందికి ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా తిండి మార్పిడి వల్ల మాత్రమే షుగర్ తగ్గుతుంది. సో తిండి మార్చి తెలివిగా తినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి, తప్పదు. సో మార్గం ఏంటి? మన ఇష్టమైనవన్నీ తినాలి, అన్నంతో కాకుండా తినాలి. ఇప్పుడు అన్నం, భోజనం, వరి ఈ 3 కలిపి మనం ఒకేసారి వాడుతుంటాం. అన్నము, భోజనము అంటే అర్థం ఏంటంటే మనం తినే తిండి, మనం మధ్యాహ్నం ఏమి తింటామో దాన్ని భోజనం అంటారు, అన్నం అంటారు. తప్ప ఇది వరి తినాలి అనేది మనం చేసుకున్నటువంటి అలవాటు. సో అన్నం అనేది నిజానికి సంస్కృత పదం, భోజనం కూడా సంస్కృత పదమే. సో వరి అనేది దానికి మనం ఉపయోగించేటటువంటి పదార్థం వరి. సో ఇది ఒకటి కాదు. మనకు ఆకలేస్తే అన్నం తినాలి అనేటటువంటిది మన పెద్దవాళ్ళు అలవాటు చేసిన అలవాటు మాత్రమే. సో వరి లేకుండా తినడం ఎలా, ఇది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం. సో 2 స్టెప్స్ దీనికి. సో వరి లేకుండా అంటే బియ్యం లేకుండా మనం అన్నం తినగలము అనేటటువంటి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. మీకు ఏమి ఇష్టమో అన్నం అనుకోండి, నాకు అన్నం ఇష్టం ఎవరు చెప్పరు. అన్నంతో నేను ఆకుకూర తింటాను, అన్నంతో ఈ పచ్చడి తింటాను, అన్నంతో ఆ పులుసో ఆచారో తింటాను, నేను అన్నంతో ఇంకోటి తింటానని చెప్తా, అన్నం ఇష్టం ఎవరు చెప్పరు కదా. సో మీరు ఇష్టమైనవి అన్నం కాకుండా ఎలా తినాలి అనేటటువంటి అలవాటు చేసుకోవాలి. ఇది అన్నం లేకుండా మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సిరిధాన్యాలు ఉన్నాయి, దాంతో మొదలు పెట్టచ్చు మీరు. సో అన్నం కాకుండా జొన్నలో, రాగులో, లేకపోతే కొర్రలు కొంచెం కష్టం తినడం, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, లేకపోతే కీన్వా అని వచ్చింది. వీటన్నిటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అన్నం తీసేసి వీటితోటి మీకు ఇష్టమైన మీరు తినడం. సో ఇలా కొంతకాలం మీరు అలవాటు చేసుకోవాలి. రోజు తినడం కష్టమైతే ఆల్టర్నేటివ్ ఫస్ట్ వారానికి 2 రోజులతో స్టార్ట్ చేయండి. 2 రోజులు స్టార్ట్ చేస్తారు, రోజు వదిలి రోజుతో స్టార్ట్ చేయండి. ఇంకా కష్టమైతే వారానికి 2 రోజులతో స్టార్ట్ చేయండి. కానీ తప్పదు, మీరు అలవాటు చేసుకోవడం అనేది మీకు చాలా ఉపయోగం, తప్పదు. సో ఇలా మొదలుపెట్టి మెల్లమెల్లగా అన్నాన్ని తీసేస్తూ అన్న ప్లేస్లో ఈ సిరిధాన్యాలు, చిరుధాన్యాలతో మీరు మొదలు పెట్టచ్చు. ఇది మొదలు పెట్టడమే అని నేను ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా పూర్తిగా ఆరోగ్యం చేకూర్చేది ఉపవాసం మాత్రమే. సో ఉపవాసం క్యాలరీస్ బాగా కట్ చేయడం, తీసివేయటం. సో అల్టిమేట్గా క్యాలరీస్ తీసివేస్తే అప్పుడు శరీరం తనలో ఉన్నటువంటి ఫ్యాట్ని తను ఉపయోగించుకుంటుంది. సో ఫ్యాట్ బరువు తగ్గాలి అంటే క్యాలరీస్ ఫస్ట్ తగ్గించి పూర్తిగా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో ఉపవాసం అలవాటు చేసుకోవడం అనేది అల్టిమేట్గా మీకు ఆరోగ్యదాయకం. ఎవరు అన్నారు లంకనం పరమౌషధం అని, అంతమంది ఇది అందరూ కోడ్ చేస్తారు. లంకనం అంటే ఉపవాసం పరమ ఔషధము అన్నారు. నేనంట అది ఔషధం అంటే జబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేది. జబ్బు వచ్చిన తర్వాత మీరు ఎండబెడితే లాభం మేము, జబ్బు వచ్చిన తర్వాత తిండి పెట్టాలి, వాడు రికవర్ ఫాస్ట్గా కావాలి. కాబట్టి శరీరానికి అది తాను హీల్ చేసుకోవటానికి దానికి క్యాలరీస్ కావాలి అప్పుడు. సో జబ్బు వచ్చిన తర్వాత మీరు ఉపవాసాలు ఉండక్కల, జబ్బు రాకుండా చేసేదే ఉపవాసం. సో మీరు లంకనం పరమ ఔషధం అనేది తప్పు స్టేట్మెంట్ అని నా ఉద్దేశం. సో కరెక్ట్ అంటే ఏమిటి? ఉపవాసం ఉపద్రవ నివారణం. ఉపవాసం చేస్తే ఉపద్రవాలు రాకుండా నివారిస్తుంది. సో మీరు ఉపవాసం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత జబ్బులు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఔషధం అవసరం లేని స్టేజ్కి ఉపవాసం తీసుకువెళ్తుంది. ఉపవాసం మనం అలవాటు చేసుకోవాలి. ఉపవాసానికి వెళ్ళే ముందు మనం అన్నం అలవాటు తక్కువ చేసుకోవాలి. సో ఫస్ట్ అన్నం తినడం మెల్లగా తగ్గించుకుంటూ పోయి వారానికి 1 రోజు మనం అన్నం పూర్తిగా సాలిడ్స్ తినకుండా ఉండేటటువంటి అలవాటు మనం చేసుకోవడం చాలా అవసరం. ఇది అన్ని మతాల్లో ఉన్నది, మనం పాటించడం లేదంతే. సో హిందువులైతే 2 వారాలకు ఒకసారి వచ్చేటటువంటి ఏకాదశి అంటారు,
క్రైస్తవులు అయితే వాళ్ళు క్రిస్మస్ ముందు, ఈస్టర్ ముందు 41 రోజులు చేస్తారు. ముస్లింలకైతే వాళ్ళకి పూర్తిగా ఫుల్ నెల ఉన్నది. సో ఇట్లా ప్రతి మతంలో ఉన్నదే, కానీ అంత స్ట్రిక్ట్గా మనం ఫాలో చేయడం లేదు బేసికలీ. సో కనీసం వారానికి ఒక రోజైనా మీకు దేవుడంటే నమ్మకం ఉంటే ఆ దేవుడికి ప్రీత్యర్థం, ఆ దేవుడికి సంతోషపెట్టడానికి కనీసం అలా అలవాటు చేసుకోండి. ముందు ఒక రోజు వారంలో, లేకపోతే కనీసం 2 వారాలకు ఏకాదశి పెట్టుకున్నా సరే, 2 వారానికో ఒక రోజు పెట్టుకుని తిండి తినకుండా పూర్తి ద్రవ పదార్థాలతో గడిపే ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా అవసరం. సో కడుపుకు ఒక్క రోజైనా ఖాళీ పెడితే అప్పుడు అది ఫ్యాట్ కరిగించుకోవటం అంటూ మొదలు పెడుతుంది. సో ఇది షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఉద్దేశించి చేసినటువంటి వీడియో కాదు. మీరు షుగర్ వ్యాధి ఉన్నట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి మీరు ఎట్లాగా ఈ టాబ్లెట్స్ తగ్గించుకోవాలి, ఆపడం చేయాలి, మీరు ఉపాసన చేసుకుని డాక్టర్ సంప్రదించి వారి సలహా తర్వాత మాత్రమే చేయాలి. సో ఎవరికి వాళ్ళు చేసుకోవడం అనేది షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రమాదం. షుగర్ లేని వాళ్ళకి ఉద్దేశించి, షుగర్ రాకుండా చేసుకునే వాళ్ళకి ఉద్దేశించి నేను ఏం మాట్లాడుతున్నాను. సో ముందు నేను చెప్పినట్టు 2 వారానికి ఒకసారి మీరు ఉపవాసం చేయడం స్టార్ట్ చేయండి. ఉపవాసంలో కూడా ఫస్ట్ మీరు లిక్విడ్స్తో స్టార్ట్ చేయండి. ఆ లిక్విడ్స్ అంటే పాలు, పెరుగు ఇట్లాంటి వీటితో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి. పళ్ళు ఓకే, పళ్ళ రసాలు మాత్రం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే పళ్ళలో అట్లీస్ట్ మీకు ఆ గుజ్జు ఉంటుంది, ఆ ఫైబర్ ఉంటుంది. పళ్ళ రసాల్లో క్యాలరీస్ తప్ప ఏమి ఉండవు, కనీసం గుజ్జు కూడా ఉండదు. సో పాలు, పళ్ళు ఈ వీటితో ఉపవాసం స్టార్ట్ చేయండి. మెల్లగా ఈ 2 తీసేసి నీళ్ళకి రండి. దట్ ఈస్ ది అల్టిమేట్. మీరు ఒట్టి నీరు తీసుకుంటూ ఉపవాసం చేయగలిగితే అంతకు మించిన ఆరోగ్యదాయి నిజం చెప్పాలంటే ఇంకొకటి అంటూ లేదు. సో పూర్తిగా మిమ్మల్ని ఆ ఉపవాసానికి అల్టిమేట్ ఉపవాసం నీళ్ళతో మాత్రమే చేయగలరు. మీరు చాలామంది తెలిసి ఉంటుంది, ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి కారణమైనటువంటి వారు ఎవరు, పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఒట్టి నీరుతో ఆయన ఉపవాసం చేసి, అఫ్కోర్స్ ఆయన ప్రాణం పోయిందనుకోండి. బట్ సో నీళ్లతో ఉపవాసం చేయడం అనేది మనం అల్టిమేట్గా అట్లీస్ట్ 2 సంవత్సరాలతో అక్కడికి వెళ్ళగలిగితే అప్పుడు మీ బరువు తగ్గుతుంది, అన్ని జబ్బులు మీరు చేసుకోగలుగుతారు. సో ఇది టైం లైన్. మీరు ఎలాగ అక్కడికి వెళ్ళాలి అనడానికి, ఏమేం చేసుకుంటూ పోవాలి అనడానికి ఇచ్చినటువంటి టైం లైన్ అండి. సో ఈ టైం లైన్ ప్రకారం మీరు చేయండి. మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కష్టాలని మనం ఎలా ఎదుర్కోవాలనేది మనం తర్వాత ఇంకొక వీడియో చేసి వాటిని మనం డిస్కస్ చేద్దామండి. నమస్కారం.